గవర్నమెంట్ వచ్చి 11 నెలలు దాడుతుంది అయినా ఏం చేయట్లేదని వైసీపీ మాట్లాడుతున్నారు. అది చాలా తప్పండి. పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు సార్? పెన్షన్ 4000 చేశారండి, ఫ్రీ ఇస్తున్నారు సార్, గ్యాస్ డబ్బులు వేస్తున్నారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ 11 నెలలకే చాలా అభివృద్ధి జరుగుతుంది సార్. ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. పోలవరమే గాని అమరావతి గాని ఇదంతా చాలా చక్కగా జరుగుతుందండి. వాళ్ళు అంటున్నారు మేము ఉండుంటే అసలు చట్నీ అన్ని ఇచ్చేసే వాళ్ళం అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమి ఇచ్చేస్తారండి? అప్పుడు ఆ ప్రభుత్వంలో అయితే చాలా మంది అన్యాయం అయిపోయారండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రెజెంట్ అందరికీ బానే ఉంది. మరి అలానే తప్పుడు సమాచారం మాత్రం అది చాలా రాంగ్ అండి. వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఒకసారి వాళ్ళు కూడా పెన్షన్లు 250 చేసి పెంచారు. ఈ ప్రభుత్వం ఒకసారి ఇచ్చింది సార్. ఇప్పుడు మహిళలకి గ్యాస్ బండ్లు గాని, ఫ్రీ కానీ, అన్నా క్యాంటీన్లు గాని, ఇవన్నీ ఇదేం చిన్న చిన్న పథకాలు. వైసీపీ ఈ గవర్నమెంట్ అప్పులు పాలు చేసి ఏమి కట్టకుండానే గత ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులో ఉంది సార్. ఆ అప్పు అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీరుస్తూ ఇంతవరకు ఈ పథకాలన్నీ ఇచ్చిందండి. అది ఇవ్వటం కూడా చాలా గ్రేట్ సార్. తక్కువ అప్పు చేయలేదు గత ప్రభుత్వం, కోట్లలో అప్పు చేసిందండి. ఆ అప్పు తీర్చుకొని ఈ రకంగా చేస్తుంది ప్రభుత్వం అంటే ఇంకా 4 ఏళ్లలో ఇంకా అద్భుతంగా పరిపాలన జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నామండి. ప్రజెంట్ ప్రతి ఆడబిడ్డ కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గంజాయి తగ్గింది, తాగుడు తగ్గింది. ఇప్పుడు అర్ధరాత్రిగా రోడ్డు మీదకి వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తున్నాం సార్. ఒకప్పుడైతే చాలా భయపడిపోయేవాళ్ళు, ఏ రోడ్డు మీద ఎవడ అడ్డుపడతాడా, ఏ మహిళలు ఏం చేస్తారా అని భయపడ్డాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల నుంచి కూడా ప్రశాంతంగా ఉంది సార్. ఎక్కడ గొడవలు గాని గంజాయి గాని ఏమీ లేదు సార్. అంతా ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు పెట్టి ప్రతి దానికి బందోబస్తు బాగా పెడుతున్నారు సార్. గతంలో ఎలా ఉండేది? గతంలో అసలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేసేదండి. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదు. అప్పుడు పోలీసు వ్యవస్థ అంటే ఆ నాయకులను బట్టే వాళ్ళు కూడా చేసేవారు అనుకోండి, వాళ్ళని అంటాను తప్పలేదు. ఇప్పుడు మేము ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు 10 మంది 20 మంది పోలీసులు వచ్చి స్పాట్ లోకి వచ్చేస్తున్నారు సార్. ఇప్పుడు అంత కన్వీనియంట్ గా